Hello, hi everyone. Welcome to Maths class, 10th class polynomials exercise 3.4. Third question. So check in which case the first polynomial is a factor of the second polynomial by dividing the second polynomial by the first polynomial. So dividing the second polynomial by the first polynomial. అంటే మనం చెక్ చేయమంటుండు డివైడ్ చేసి ఫస్ట్ పాలినామియల్ అనేది ఫ్యాక్టర్ అవుతుందా కాదా అని చెక్ చేయమన్నాడు. ఇక్కడ డివైజర్ ఈజ్ దిస్ వన్, డివైడెండ్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ పాలినామియల్. ఇక్కడ సెకండ్ పాలినామియల్ రాసుకునేటప్పుడు మనకు ఇక్కడ ఎక్స్పోనెంట్స్ అనేటి డిక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయా లేదా చూసుకోవాలి. 5 తర్వాత 4 తెలియదు కాబట్టి దాన్ని 0 × x⁴ అని రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. So here first polynomial is x³ minus 3x plus 1. Second polynomial is, so here first polynomial is 3x⁴ minus 3x plus 1. Second polynomial is this one. Here observe the x⁴ లేదు కాబట్టి దాన్ని మనం 0 × x⁴ రాసుకున్నాము. సో స్టెప్ 1 ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ టర్మ్ ఆఫ్ ద డివిడెండ్ x⁴ by x⁴. So here we are x⁴2, 5 minus 3 అంటే 2 వస్తుంది. So here we can write x², x⁴2 product of x⁴3 minus 3x plus 1 into x². So here trinomial by monomial into x². x³ into x² x⁴5 bases equal, exponents add, minus 3x into x² అంటే 3x³ plus 1 into x² x². So here we can write x⁴5 minus, ఇది లేదు కాబట్టి అవసరం లేదు, minus 3x³ plus x². సో క్యాన్సిల్ చేస్తే ఇది లేదు కాబట్టి అవసరం లేదు, ఇది ప్లస్ మైనస్ ఈ రెండు క్యాన్సిల్ అయితే రిమైనింగ్ మైనస్ x³ ఒకటి మిగిలింది. -4 + 3 అంటే -1. రిమైనింగ్ 3x అండ్ ఆల్సో 1. సో నెక్స్ట్ స్టెప్ 2. స్టెప్ 2లో న్యూ డివిడెండ్ ఏముంది? -x³ డివైడెడ్ బై x³ దట్ ఈక్వల్స్ టు -1. -1 ఇక్కడ రాసేసి -1 తోటి మల్టిప్లై చేయాలి. x³ minus 3x plus 1 into -1. x³ into minus x³ minus 3x into -1 plus minus into minus plus 3x minus 1. So here we can write, so ఇక్కడ మనకు ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్. సో అన్నీ కట్ అయినాయి కానీ ఇది ఒకటి +1 + 1 అంటే +2 వస్తుంది, రిమైండర్ వచ్చింది. అంటే రిమైండర్ 0 వస్తే ఇది ఎగ్జాక్ట్గా ఫ్యాక్టర్ అవుతుంది. ఇక్కడ 2 వచ్చింది కాబట్టి ఇది నాట్ ఫ్యాక్టర్. సో ఫైనల్గా x³ minus 3x plus 1 is not a factor of second polynomial. That is